గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి గుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అను నిత్యం కల్లాడుతున్న అన్నపూర్ణవే. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లిగా మమ్ము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాలలో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్నీ వీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు. నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అయింది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న,
ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగిలారిపోయే, ఊగబోయే రైతు నాగలి, వాయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి. కళసారిది మీకు కన్నీటితో మార్చేవారు, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? ఆశలు సమాధి చేసు, బంధాలను బలి చేసు, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.